ఇప్పటిదాకా మనం వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? లేదా ఆపరేటర్స్ ఇవన్నీ చూసాం కదా! ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి కొన్ని క్వెషన్స్ చేద్దాము. సో దట్ మీ బేసిక్స్ ఇప్పటిదాకా చెప్పుకున్నయన్నీ ఒకసారి రివైజ్ అవుతాయి. సో ఈ వీడియోలో మనము ఇప్పటిదాకా చెప్పుకున్న బేసిక్స్ మీద కొంచెం హ్యాండ్స్ ఆన్ చేద్దాము. సో ఇవాళ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి కన్వర్ట్ మినిట్స్ ఇంటూ హవర్స్ అంట. అంటే నేను నీకు ఇన్పుట్ మినిట్స్‌లో ఇస్తాను. ఎగ్జాంపుల్ ఒక 60 మినిట్స్ అనుకుందాము. నువ్వు నాకు అవుట్‌పుట్ వచ్చేసి ఎలా ప్రింట్ చేయాలి అంటే హవర్స్‌లో ప్రింట్ చేయాలి. ఓకేనా? నాకు అవుట్‌పుట్ ఫార్మాట్ కూడా ఎలా కావాలి అంటే hours and whatever the hours you got and if మినిట్స్ కూడా ఉంటే అందులో మినిట్స్. ఇలా నాకు అవుట్‌పుట్ ప్రింట్ కావాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ 60 తీసుకుందాం. 60 మినిట్స్ అంటే 1 అవర్ అని తెలుసు. సో ఇప్పుడు నాకేమవ్వాలి? హవర్స్ వచ్చేసి 0 అండ్ మినిట్స్ వచ్చేసి హవర్స్ వచ్చేసి 1, మినిట్స్ వచ్చేసి 0. నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఇది 60కి. సపోజ్ 120 అయితే హవర్స్ వచ్చేసి 2 అండ్ మినిట్స్ వచ్చేసి 0. ఓకేనా? 90 అని ఇస్తే హవర్స్ 1 అండ్ మినిట్స్ 30. నాకు ఇలా నీ అవుట్‌పుట్ కావాలి. సో ఇప్పటిదాకా చెప్పుకున్న కాన్సెప్ట్స్ వాడి ఇలా ఉన్న మినిట్స్‌ని ఇలా అవర్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాము. అండ్ చూసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ బిఫోర్ దట్ నువ్వు డైరెక్ట్‌గా నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నానని చేసే బదులు నువ్వు కూడా ఒక పెన్ను, పేపర్ తీసుకొని ఫస్ట్ అసలు ఆలోచించు. లైక్ ఎలా సాల్వ్ చేయొచ్చు? ఒకదాన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? నీ ఇన్పుట్ ఏంటో చెప్పాను. దాని అవుట్‌పుట్ ఫార్మాట్ ఏంటో చెప్పాను. ఇప్పుడు నువ్వు దీన్ని ట్రై చెయ్యి. లైక్ ఫస్ట్ థింక్ చేసి పెన్ను, పేపర్ మీద పెట్టు. నీకు వన్స్ ఎలా చేయాలి అని అర్థమైన తర్వాత, ఒక లాజిక్ క్లారిటీ వచ్చిన తర్వాత, మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పుకునే వీడియోలో చెప్పాను. మనం బ్రెయిన్‌ని అర్థం చేసుకొని లాజిక్‌ని రాయాలి అని. సో, ఆ ప్యాటర్న్‌లో ఎళ్లి ఈ క్వెషన్స్‌ని సాల్వ్ చెయ్యి. ఇలా అలవాటు చేసుకో. సో, ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాము. ఇప్పుడు నేనేమంటున్నా, మినిట్స్ ఇస్తాను. 120 అనుకుందాము. నాకు 2 హవర్స్ అనేది ఎలా వస్తది? 1 హవర్ అంటే మనకి 60 మినిట్స్ అని తెలుసు. ఇప్పుడు వాడు ఎన్నైతే మినిట్స్ ఇచ్చాడో దాన్ని డివైడెడ్ బై 60 అనంటే ఈ మొత్తము సమ్ హెక్స్ అవర్స్‌లో కన్వర్ట్ అయిపోతాయా? అంతేనా? డివిజన్ వాడితే ఎక్స్ అవర్స్‌లో కన్వర్ట్ అవుతాయి. మరి దీంతో నాకు ఎన్నున్నాయి అని వస్తుంది. మరి నాకు ఆ మిగిలిన మినిట్స్ ఎలా తెప్పియాలి? మిగిలిన మినిట్స్ ఎలా తెప్పియాలి? ఏముంది? మాడ్యులో వాడు. అంటే నువ్వు తీసుకున్న హవర్స్‌ని ఎంతైతే మినిట్స్ ఇచ్చానో దాన్ని డివైడెడ్ బై 60 చేస్తే నీకు హవర్స్ వస్తుంది. మరి మినిట్స్ రావాలి అంటే అదే మినిట్స్‌ని తీసుకొని దాన్ని మాడ్యులో 60 అప్లై చేస్తే నీకు మినిట్సే కదా వచ్చేది. ఏదైతే రిమైండర్ వస్తదో అగైన్ బేసిక్స్. నీకు బేసిక్స్ గాని క్లారిటీ లేకపోతే నీకు ఈ కాన్సెప్ట్స్ అర్థం కావు. సో, నీకు బేసిక్స్ రాకపోతే ఆల్రెడీ నేను స్క్రాచ్ నుండి ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎళ్లి ఆ ప్లేలిస్ట్ అంతా వాచ్ చేసి ఈ వీడియోస్ కంటిన్యూ చెయ్యి. అని ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చూద్దాము. అని ఇక్కడ నేను మినిట్స్ ఇస్తా అంటున్నాను.
ఎంత? సమ్ 60 అను. ఇప్పుడు నాకేం కావాలి? హవర్స్ ఎంత, మినిట్స్ ఎంత అనేది కావాలి. సో హవర్స్‌ని అనే డేటాని క్రియేట్ చేసి అందులో ఏం చేయాలి? హవర్స్‌ని మెయింటైన్ చేయాలి కాబట్టి మినిట్స్ బై 60 అన్నా. మరి నాకు మినిట్స్ కావాలి అంటే మినిట్స్ డివైడెడ్ బై 60 ఇంతేనా? ఇప్పుడు దీన్ని మనము ప్రింట్ చేద్దాము. ఎలా? ప్రింటింగ్ ఫార్మాట్ ఎలా ప్రింట్ చేయాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంటి? హవర్స్ అనేది కాన్స్టాంట్ కాబట్టి అంటే కాన్స్టాంట్ డేటా కాల్ కాబట్టి స్ట్రింగ్‌లో పెట్టాను. హవర్స్ దెన్ నా డేటా కన్కాటినేషన్ దెన్ మినిట్స్ అండ్ దెన్ అగైన్ నా వేరియబుల్ ఏదైతే ఆ మినిట్స్‌ని హోల్డ్ చేస్తుందో. ఒకసారి రన్ చేసి చూద్దాము. సీ హవర్స్ 1 మినిట్స్ 0 అని ఇప్పుడు కొంచెం దీన్ని మారుద్దాము. 90 మినిట్స్ అంటే 1.5 అవరే కదా! మనకి ఆ 1.5 అవర్ వస్తుందో లేదో చూద్దాం. సీ అది ఎగ్జాక్ట్‌గా కాదు. నువ్వు 95 ఏదోటి ఇవ్వు. అండ్ దానికి తగిన ఫార్మాటే వస్తది. ఇప్పుడు 1 అవర్ 35 మినిట్స్. అండ్ సీ. సో ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? చెక్ a number is even or odd అంట. ఇప్పుడు ఒక నంబర్ జనరల్‌గా మ్యాథమెటిక్స్ టర్మ్‌లో ఒక నంబర్ అనేది ఈవెన్ అని ఎప్పుడు అంటాము? ఏదైతే ఒక నంబరు అది 2తో డివిజిబుల్ అయ్యి దాని రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ అంటాము. అదే 1 వస్తే అది ఆడ్ అంటాము. అంతేనా? ఎందుకు? 2తో డివిజిబుల్ చేస్తున్నాం కాబట్టి హైయెస్ట్ రిమైండర్స్ ఎంత? 0-n-1 ఇక్కడ n ఎంత మనకి 2 అంటే 0-1 అంటే ఈ రెండే కదా మనకి రిమైండర్స్ వచ్చేది. కాబట్టి ఏదన్నా ఒక నంబర్ 0 వస్తే అది కంప్లీట్‌గా డివిజిబుల్ అయింది కాబట్టి ఈవెన్. 1 అయితే రిమైండర్ మిగిలింది కాబట్టి ఆడ్ అని అంటున్నాము. మరి దీన్ని కోడింగ్‌లో ఎలా చెక్ చేయాలి? ఆపరేటర్స్ కాన్సెప్ట్. ఇది కూడా ఆల్రెడీ కవర్ చేశాను. ఇక్కడ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం చూడు. ఫస్ట్ మనకి ఒక రాండమ్ నంబర్ ఉంటుంది. అది 30 అనుకుందాం. ఇది ఈవెనా కాదా అనంటే ఫస్ట్ దాన్ని మనము డివిజన్ చేయాలి. మరి డివిజన్ చేయాలి అంటే నంబర్ 2తోనే కదా! నీకు కోషియంట్ కావాలా? లేదా రిమైండర్ కావాలా? ఈవెన్ ఆడ్ అని చెక్ చేయడానికి రిమైండర్ కావాలి. అంటే మాడ్యులో ఆపరేటర్. ఇప్పుడు దీన్ని రిజల్ట్ అనే వేరియబుల్‌లో పెట్టుకో. ఇప్పుడేంటి? నాకు రిజల్ట్ ఉంది. మన నెక్స్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ డివిజిబుల్ అయ్యి డివిజన్ చేయడము. నెక్స్ట్ ఏంటి? ఆ రిజల్ట్ 0నా కాదా అని చెక్ చేయడమే కదా! ఇఫ్ ఇన్ కేస్ అది 0 అయితే ఈవెను. లేకపోతే ఆడ్. ఇప్పుడేంటి దీంతో నాకు మాడ్యులస్‌తో అయిపోయింది. అందులో ఉన్న కంటెంట్ 0నా 1 అని చెక్ చేయాలి. దానికెలా చెక్ చేస్తాము? కంపారిజన్ ఆపరేటర్. సీ రిజల్ట్ ఈక్వల్స్ టు 0నా? ఇదేమిచ్చిద్ది మనకి? 0 అయితే ట్రూ ఇస్తది. 0 కాకపోతే ఫాల్స్ ఇస్తది. ఇది బూలియన్ టైప్ కాబట్టి నేను బూలియన్ అనే ఒక వేరియబుల్ చెక్ చేసుకొని ఈస్ ఈవెన్ అనే ఒక వేరియబుల్‌లో ఈ డేటాని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు సౌట్ వర్డ్ ఈ డేటాని ప్రింట్ చేస్తా. అంతే. అండ్ దీన్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఒక నంబర్ తీసుకుందాం. అండ్ ఇక్కడ నంబర్ బదులు మనం ఆ మినిట్స్‌ని వాడుకుందాము. ఏ నంబర్ అయితే మనకు దేనికి? సో ఇక్కడేంటి? రిజల్ట్ అనే దాంట్లో మినిట్స్ డివిజిబుల్ బై 2 కాదని ముందు డివిజన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆ డివిజిబుల్ అయిన నంబరు రిమైండర్ ఎంతుందో అనేది చెక్ చేసుకుందాము. ఇలా చెక్ చేసుకున్న తరువాత
అది బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చిద్ది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక వేరియబుల్‌లో పెట్టుకుందాము. అండ్ దెన్ దీన్ని ప్రింట్ చేద్దాము. ఇప్పుడు మళ్ళా దీన్ని రన్ చేద్దాము. సీ ఫాల్స్ ఎందుకు 95 కాబట్టి. అండ్ దీన్ని డిస్‌ప్లే ప్రాపర్‌గా ఉండడానికి మనం ఏం చేయాలి? ద నంబర్ ఈస్ ద నంబర్ ఈస్ ట్రూ అయితే అవును, లేకపోతే ఫాల్స్. సీ ద నంబర్ ఈస్ ఫాల్స్ అని వచ్చింది. అంటే ఏంటి మన భాషలో? అది డివిజిబుల్ కాదని. అండ్ ఇక్కడ 96 పెడదాం. ఆబ్వియస్‌గా అది ఈవెన్ నంబర్ కాబట్టి డివిజిబుల్ అవ్వాలి. ట్రూ అని వచ్చింది. అండ్ ఇక్కడ చూడు, ఇక్కడ వాడుతున్న రిజల్ట్ వేరియబుల్ ఇక్కడ తప్ప ఎక్కడ వాడలా. అప్పుడు నువ్వు డేటాని రిజల్ట్‌లో స్టోర్ చేసి దాని స్పేస్ ఎందుకు వేస్ట్ చేయడము? డైరెక్ట్‌గా ఇదే కంప్యూటేషను ఇక్కడ రాసేయి. అని ఇప్పుడు మళ్ళా రన్ చేద్దాం. సీ ద నంబర్ ఈస్ ఈవెన్. అని ఇంకొంచెం షార్టెన్ చేద్దాము. ఇక్కడ రాసిన ఈవెను ఇక్కడ తప్ప ఎక్కడ వాడలా. సో, ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ ఈవెన్ ప్లేస్‌లో వేరియబుల్‌లో పెట్టి అంటే ఆ వేరియబుల్ ఏదైతే స్టోర్ చేస్తుందో దానికి సంబంధించిన కంప్యూటేషనే కదా! అండ్ మళ్ళా రీరన్ చేద్దాము. సీ ఆన్సర్ సేమ్‌గానే వచ్చింది. ఈ చూడు, నువ్వు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ ఇలా ఎళ్తావో అప్పుడే నీకు కోడింగ్ అంటే క్లియర్ అవేర్‌నెస్ వస్తది. బేసిక్ ఫండమెంటల్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటావు. అండ్ నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. ఈ క్వెషను ఓకే. ఈ క్వెషన్ ఏంటో చూద్దాము. క్వెషన్ ఏంటి? స్వాప్ 2 నంబర్స్ అంట. ఎవరికైతే స్వాప్ ఆఫ్ 2 నంబర్స్ తెలియలేదో వాళ్ళకొకసారి దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ సీ క్వెషన్ ఏంటంటే సింపుల్‌గా అర్థం అవ్వడానికి ఇందులో స్ప్రైట్ ఉందనుకుందాం. ఇందులో ఈ గ్లాస్‌లో ఈ రెడ్‌గా ఉన్న గ్లాసులో మాజా ఉంది అనుకుందాము. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఇది కంటెంట్, ఇది కంటెంట్. ఈ గ్లాస్ మాత్రం రెడ్‌గా ఉంది. ఈ గ్లాస్ మాత్రం బ్లూగా ఉంది. నాకేం కావాలంటే ఈ గ్లాసులో ఉన్న స్ప్రైట్ ఈ రెడ్ గ్లాస్‌లోకెళ్ళాలి. ఈ రెడ్ గ్లాస్‌లో ఉన్న మాజా ఈ బ్లూ గ్లాస్‌లోకి రావాలి. ఎలా చేస్తావు? ఇది క్వెషను. ఎలా చేస్తావు? ఒకసారి నేను చెప్పే సొల్యూషన్ చూసే ముందు ఆలోచించు. ఒకసారి ఎలా చేయొచ్చు అనేది చూడు. దాని బేసిస్ మీద అప్పుడు నేను ఇస్తున్న ఎక్స్‌ప్లనేషన్ విను. నార్మల్‌గా ఎలా చేస్తాము? 2 గ్లాసులున్నాయి. 2 గ్లాసులు ఇందులో వాటర్ ఉంది. ఇందులో సమ్ కంటెంట్ లిక్విడ్ కంటెంట్ ఉంది. ఈ 2 ఒకేసారి ఇందులో పోసినా మిక్స్ అయిపోతాయి. నాకు మిక్స్ కాకూడదు. కానీ ఇందులో ఉన్నది ఇందులో రావాలి. ఏం చేస్తాము? ఏముంది? ఎక్స్‌ట్రా ఒక గ్లాస్ తీసుకో. ఎక్స్‌ట్రా ఒక గ్లాస్ తీసుకుంటే నీ పనైపోయినట్టే గదా! ఏం చేస్తున్నావు నువ్వక్కడ? ఇప్పుడు మనకి 3 కలర్‌లు గ్లాసులున్నాయి అనుకుందాం. గ్లాస్ నంబరు 1 ఈ మాజా గ్లాసు అని స్ప్రైట్ గ్లాసు. ఇక్కడ మాజా కంటెంట్ ఉంది. ఇక్కడ స్ప్రైట్ కంటెంట్ ఉంది. ఈ మూడో గ్లాస్ తీసుకోవడం వల్ల నీకేమైంది? ఫస్ట్ ఈ మాజా కంటెంట్‌ని నేను ఈ గ్లాస్‌లో పోసేయచ్చా? పోయచ్చా? అప్పుడేమైద్ది? ఈ మాజాలో ఉన్న కంటెంట్ ఇందులోకొచ్చిద్ది. ఇప్పుడు ఈ మాజాలో కంటెంట్ ఉందా అంటే సి లేదు. ఇప్పుడేమైంది?
ఈ మాజా అనేది అంటే ఆ రెడ్ గ్లాస్ అనేది ఖాళీగా ఉందిగా. మరి ఇప్పుడేం చేయొచ్చు? నెక్స్ట్ ఈ స్ప్రైట్‌లో ఉన్న స్ప్రైట్‌ని మాజా దాంట్లో పెట్టొచ్చా? అంటే ఇప్పుడిక్కడ ఈ రెడ్ దాంట్లో మాజా కంటెంట్ వచ్చింది. మరిప్పుడు ఈ స్ప్రైట్‌లో ఈ బ్లూ దాంట్లో స్ప్రైట్ ఉండదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఇందులో ఎక్స్‌ట్రా గ్లాస్ తీసుకున్న కంటెంట్ ఇందులో పెట్టొచ్చు కదా! అప్పుడేమైద్ది? ఇందులో ఉన్న కంటెంట్ నాకు ఇందులో వచ్చింది. అంటే ఇనీషియల్‌గా రెడ్ గ్లాస్‌లో ఉన్న మాజా ఇప్పుడు బ్లూ గ్లాస్‌లో ఉన్న గా గ్లాస్‌లోకెళ్ళింది. బ్లూ గ్లాస్‌లో ఉన్న స్ప్రైట్ రెడ్ గ్లాస్‌కెళ్ళింది. దీన్నే స్వాప్ అంటాము. లైక్ జనరల్‌గా దీన్ని స్వాప్ అంటాము. మరి దీన్నెలా ఇంప్లిమెంట్ చేయాలి? ఏముంది? ఏలో 31 ఉందనుకుందాం. ఇంటూ బిలో 24 ఉంది. క్వెషన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండిటిని ఎప్పుడైతే నువ్వు సమ్ కంప్యూటేషన్ చెయ్యి. ఏ లాజిక్ రాస్తావు అనేది నాకు అనవసరం. బట్ ఏ అని ప్రింట్ చేస్తే 24 రావాలి. బి అని ప్రింట్ చేస్తే 31 రావాలి. యాక్చువల్‌గా క్వెషన్ ఇది. మరిప్పుడు ఇదే స్టెప్‌ని ఇక్కడ ఏదైతే కంప్యూటేషన్ అనుకుంటున్నామో దాన్ని ఫిల్ చేద్దామా? ఇక్కడ గ్లాస్ ఏంటి ఎక్స్‌ట్రా గ్లాసు? మనకొక ఎక్స్‌ట్రా వేరియబుల్. దాన్ని ఇక్కడ ఎలాంటి కంటెంట్ అయితే నువ్వు పెడుతున్నావో అలాంటి కంటెంట్ డేటా టైపే ఉండాలి కదా! హోల్డ్ చేయాలి అంటే. ఇక్కడ ఈ రెండింటి కాబట్టి ఇది ఇంటూ. ఇక్కడేంచి టెంపరరీ గ్లాస్ కాబట్టి నేను టెంప్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నా దానికి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశావు? ఇందులో ఉన్న కంటెంట్, మాజాలో ఉన్న కంటెంట్ ఆ టెంపరరీ గ్లాస్‌లో పెట్టావు. అంటే ఏలో ఉన్న కంటెంట్‌ని టెంపరరీ దాంట్లో పెట్టావు. అని చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. డేటా అసైన్ చేస్తుంటే ఏలో ఉన్న కంటెంట్ టెంపరరీలో పెట్టాలి అని రాయబోయి ఇట్లా రాస్తారు. బట్ దీని మీనింగ్ ఏంటి? టెంప్‌లో ఉన్న డేటా ఏలో పెడుతున్నట్టు విచ్ ఈస్ రాంగ్. నువ్వు ఏలో ఉన్న డేటా టెంప్‌లో పెట్టాలి. అది కదా అసైనింగ్ మనం ఫస్ట్ నుండి చూస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు? ఏలో ఉన్న డేటా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు స్ప్రైట్‌లో ఉన్నదే కదా ఇక్కడ పెట్టింది. ఫస్ట్ ఇది చేశాము. నెక్స్ట్ ఇది చేశాము. ఆ నెక్స్ట్ ఇదే కదా! ఇప్పుడు మరి ఇందులో ఉన్నది ఏలో పెడదాం. అంటే ఇదేంటిది మనకిక్కడ బి. బిలో ఉన్న కంటెంట్‌ని ఏలో పెడదాం. ఓకే. ఇది గూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇదేగా ఇదేంటి టెంప్‌లో ఉన్న కంటెంట్ బిలో పెట్టడము. అంటే టెంప్‌లో ఉన్న కంటెంట్‌ని బిలో పెట్టడము. అంతే. దీన్ని మనం మెమరీ పర్స్పెక్టివ్‌లో గూడా చూద్దాము. ఏలో నాకు 31 ఉంది. బిలో నాకు 24 అని ఉంది. టెంప్‌లో నాకు ఇనీషియల్‌గా ఏం లేదు. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వంగానే ఏముంది? ఏలో కంటెంట్ బిలో పెట్టు. ఓకే. ఏని ఫెచ్ చేసి టెంప్‌లో పెట్టా. ఓకే. 31 అని ఉంది. అండ్ వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిద్ది. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే రియాలిటీలో మనకి లిక్విడ్ అనేది ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లో పోస్తే ఇక్కడ లిక్విడ్ ఖాళీగా ఉండిద్దనే టెర్మినాలజీతో చూసాము. బట్ వెనెవర్ ఇట్ కమ్స్ టు ద మెమరీ పార్ట్ వన్స్ ఇక్కడ డేటాని ఇక్కడ అసైన్ చేస్తే దాని మీనింగ్ ఇక్కడున్న డేటా పోయినట్టు కాదు. నువ్వు ఆ డేటాని కాపీ చేసి ఇంకో డేటాలోనే మాత్రమే పెడుతున్నావు. ఆ డేటా ఎరేజ్ అవ్వదు. ఓకేనా? అందులో ఉన్న డేటా అందులోనే ఉండిద్ది. అన్‌లెస్ అంటిల్ నువ్వు ఆ డేటాని మోడిఫై చేస్తే. సో, నెక్స్ట్ ఏంటిది? బిలో ఉన్న కంటెంట్ ఏలో పెట్టడం. అంటే బిలో ఉన్న కంటెంట్ ఇప్పుడు చూడు. బిలో ఉన్న కంటెంట్ ఏలో పెడుతున్నావు. అంటే బిని తీసుకొని ఏతో ఆ ఏలో ఉన్న కంటెంట్‌ని మోడిఫై చేస్తున్నావు. డేటా ఇప్పుడు మారింది. ఎందుకు? మోడిఫై చేశావు. నువ్వు డేటాని కాపీ చేసి ఇంకో దాంట్లో పెడితే అది జస్ట్ రీడ్ మాత్రమే అయిద్ది. డేటా అప్డేషన్ గాని, లేదా లిక్విడ్ స్టేట్ ఇందులో ఎళ్ళిపోయింది కదా! అంటే ఈ మెమరీ మొత్తం ఖాళీగా ఉండిద్దంటే అలా అవ్వదు. అండ్ నెక్స్ట్ టెంప్ అనే దాంట్లో కంటెంట్ బిలో పెడుతున్నా. నెక్స్ట్ ఏంటి? టెంప్ డేటాని తీసుకెళ్ళి బిలో పెడుతున్నా. అంటే టెంప్‌లో ఏమున్నది 31.
31 కాస్త ఇక్కడికి వెళ్ళిద్ది. అని ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే 24 వచ్చింది, బిని ప్రింట్ చేస్తే 31 వచ్చింది. అండ్ టెంప్ని ప్రింట్ చేస్తే లాస్ట్గా అప్డేట్ ఏమై ఉంది, ఏ కంటెంట్, కాబట్టి ఇది స్టిల్ రిమైన్ అయ్యి ఉండిద్ది అని ఇది కూడా ప్రింట్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఈ 3 స్టెప్ని రాసి చూద్దాము. అని ఇప్పుడు ఫస్ట్ ఏలో ఉన్న డేటాను పెట్టాలంటే అది నీ ఇష్టం, బి పెట్టుకో. సో దీన్ని అండ్ అండ్ సిమిలర్గా ఇక్కడ ఎలాగైతే షార్ట్ చేసామో దీన్ని కూడా చేయొచ్చు. ఒకసారి నువ్వు ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టు వర్క్ అయిందా లేదా అనేది. సో ఇప్పుడు ఏ అనే నెంబర్ తీసుకున్నా, అందులో 31 ఉంది. బి అనే నెంబర్ తీసుకున్నా, అందులో 24 ఉంది. ఇప్పుడు స్వాప్ చేయాలి. థర్డ్ నెంబర్ తీసుకుందాము. ఇదేంటి, టెంపరరీ వేరియబుల్. ఇప్పుడు ఈ టెంపరరీ వేరియబుల్లో ఫస్ట్ నేను ఏని పెట్టా. నెక్స్ట్ బిలో ఉన్న కంటెంట్ని ఏలో పెట్టా. నువ్వు ఇలా రాయడం అలా వచ్చేసుకో. డేటాని ఎందులో పెడుతున్నావు అనేలాగా రాయి. అంటే నీకు అర్థమయ్యేదాకా డేటాని ఎందులో పెడుతున్నావు అనేలాగా రాయి. సో నీకు కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ ఏంటి, టెంపరరీలో వేరియబుల్లో ఉన్న కంటెంట్ బిలో పెడుతున్నావు. అండ్ వన్స్ ఇది అవ్వగానే మనం ఏని ప్రింట్ చేద్దాం, అండ్ దెన్ బిని ప్రింట్ చేద్దాం. డిస్ప్లే కొంచెం క్లియర్గా ఉండాలి కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఆఫ్టర్ స్వాపింగ్, అండ్ దెన్ వేరియబుల్ కాబట్టి కన్కాటినేట్ చేస్తున్నాం, ఒక స్ట్రింగ్తో చేయాలి కాబట్టి. అండ్ దెన్ వాల్యూ ఆఫ్ బి ఆఫ్టర్ స్వాపింగ్. అండ్ బిఫోర్ ఈ పర్టికులర్ కంప్యూటేషన్ ఎగ్జిక్యూట్ కాకముందు ఎలా ఉంటుందో కూడా చూద్దాము. ఇక్కడ బిఫోర్ అని రాస్తున్నా, అండ్ దెన్ బిఫోర్. ఇప్పుడు మళ్ళా ఈ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏలో బిఫోర్ 31 ఉంది, కానీ అదే ఏలో ఆఫ్టర్ 24 ఉంది. స్వాప్ అయినాయి కదా. అండ్ లాస్ట్ మనం ఇందాక అనుకున్నట్టు టెంపరరీ వేరియబుల్ని కూడా డిస్ప్లే చేసి చూద్దాము. సి 31 ఉంది, అది మారలేదు. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ముందుగా మళ్ళా చెప్తున్నాను, ఏదన్నా ఒక క్వశ్చన్ చేసే ముందు తొందరగా ఫస్ట్ ఐడి ఓపెన్ చేసేసి ఓకే ఇంటెంట్ డిక్లేర్ చేసి దాని తర్వాత లాజిక్ ఆలోచించడం కాదు. ఫస్ట్ లాజిక్ ఏంటి, అసలు నాకు ఆ లాజిక్ క్లియర్ ఐడియా ఉందా లేదా, అదేం చేస్తుంది, ఇవి ప్రాపర్గా తీసుకొని ఇవి ప్రాపర్గా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఐడి ఓపెన్ చేసి టైప్ చేయడం స్టార్ట్ చెయ్యి, అంతేగాని రివర్స్ ప్రాసెస్లో వెళ్ళొద్దు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏంటి, కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ ఫారెన్హీట్ టు సెంటిగ్రేడ్. ఫారెన్హీట్ నుండి సెంటిగ్రేడ్కి కన్వర్ట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకేం తెలియాలి, అసలు అలా కన్వర్ట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటనేది తెలియాలి. ఇప్పటిదాకా మనం చేసిన ఏ ప్రాబ్లం ఉన్నా మ్యాథమెటికల్గానో లేకపోతే ఆల్రెడీ దాని మీద మినిమం అవేర్నెస్ ఉన్నాయి అన్నట్టుగానే ఉన్నాయి. మరి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా, నీకు ఇంప్లిమెంట్ చేయడం వచ్చు కానీ ఆ ఫార్ములా తెలియదు, అది నీ ప్రాబ్లం కాదు, అది దానికి ఏం చేయొద్దు. అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే, అంటే ఫార్ములా నీకు తెలియకపోతే నువ్వేం చేయలేవు కదా, దానికి ఏముంది, జస్ట్ ఇంటర్నెట్కి వెళ్ళు, ఆ ఫార్ములా ఏంటో చూడు, బట్ దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు లేదా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఫార్ములా తెలియకపోతే ఏంటో చూసుకో, బట్ వన్స్ ఫార్ములా తెలిసిన తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సో నాకు ఫార్ములా తెలియదు, ఒకసారి ఫార్ములా ఏంటో చూద్దాము. గూగుల్ అడగగానే ఫారెన్హీట్ టు సెల్సియస్ ఫార్ములా ఇచ్చింది. ఏమని ఇచ్చింది, F - 32 × 5/9 చేస్తే నీకు సెల్సియస్ వచ్చిందంట.
ఎఫ్ మైనస్ అండ్ దీన్ని మనం ఇప్పుడు మన దాంట్లోకి రాసుకుందాం. ఏమంటున్నాడు? ఎఫ్ మైనస్ 32 ఇంటూ 5/9 చేస్తే నీకు వచ్చేది సెల్సియస్ అంట. అంటే ఫారెన్ హీట్ వాల్యూ ఇక్కడ పెట్టి ఈ ఫార్ములా బేస్డ్ మీద నువ్వు రాస్తే నీకు వచ్చి సెల్సియస్. సో దీన్ని మనము ఇంప్లిమెంట్ చేద్దాము. ఇప్పుడు డేటా టైప్స్ని కూడా మనము ప్రాపర్గా తీసుకొని దాని బేసిస్ మీద చూద్దాము. ఫస్ట్ ఫారెన్ హీట్ అనగానే డెసిమల్లో ఉండిద్దా లేదా? ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇంటీజర్ అనేది వాడకూడదు. మనం ఏం వాడాలి? ఐదర్ ఫ్లోట్ లేదా డబుల్ వాడాలి. అంత ప్రిసిషన్ అక్కర్లేదు కాబట్టి ఫ్లోట్కి స్టిక్ అవుదాము. అండ్ సెకండ్, వన్స్ నీది డేటా వేరియబుల్స్ డేటా టైప్స్ ఫిక్స్ అవ్వగానే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడం. ఇక్కడ ఏమున్నాయి? నాకు టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఎఫ్ మైనస్ 32ని పెట్టడము, ఈ వచ్చిన ఆన్సర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. రెండోది 5/9ని చేయడము, దీన్ని ఇంకో వేరియబుల్లో పెడదాము. ఇప్పుడు ఏమైంది? సపోజ్ ఈ ఆన్సర్ని ఏ అనుకొని దీన్ని బి అనుకుంటే వాళ్ళు చేస్తుంది ఏంటి? ఏ ఇంటూ బిఏ కదా. ఆ వచ్చిన ఏ ఇంటూ బినే కదా వీళ్ళు సెల్సియస్ అంటున్నారు. సో ఇప్పుడు నీకు దీన్ని ఏ అనుకొని దీన్ని బి అనుకుంటే ఫోర్త్ స్టెప్లో ఈ ఏ ఇంటూ బినే ప్రింట్ చేస్తే అదే సెల్సియస్ సెంటిగ్రేడ్. ఇలా నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్ళు. అంటే ఒక ప్రాబ్లమ్ని ఎప్పుడైతే చూసావో దాన్ని స్టెప్ బై స్టెప్ ఆలోచించు. అప్పుడే నీకు ఆ ప్రాబ్లం యొక్క కోర్ అర్థమైంది. అండ్ కోడింగ్ మీద ఈజీగా గ్రిప్ వచ్చేసిద్ది. ఇప్పుడు దీన్ని చూద్దాము. ఫ్లోట్ ఫారెన్ హీట్ ఎంతో కొంత ఇస్తున్నాం. సపోజ్ ఇక్కడ 144.343 అనుకుందాం. ఫ్లోట్ కాబట్టి ఎఫ్ అని పెట్టాలి. అండ్ మర్చిపోవద్దు, డిఫాల్ట్గా డబుల్ పెట్టకపోతే టైప్ కాస్టింగ్ ప్రాబ్లం వస్తుంది. దీన్ని కూడా నేను ఆల్రెడీ వీడియోలో కవర్ చేశాను. ఇంకా చూడకపోతే వెళ్ళి చూడు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ ఫార్ములా ఏంటి? ఎఫ్ మైనస్ 32 ఇంటూ 5/9. ఇప్పుడు దీన్ని టూ టూ పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. సింప్లిఫై చేసుకుందాం. నీకు వీలైనంత సింప్లిఫై చేసుకో. ఏమైంది? ఫస్ట్ వచ్చేసి ఇందాక అనుకున్నట్టు ఈ ఆర్ మైనస్ 32 డేటా అని పెడదాము. ఎంతైతే వస్తుందో అంత. ఎక్కడ నాకు ఎర్రర్ వచ్చింది? ఎందుకు? సి ఇది ఫ్లోట్ అన్నావు. ఫ్లోట్ మైనస్ ఇంటీజర్ చేస్తే నాకు రిజల్ట్ ఫ్లోటే కదా. మరి దాని డేటా టైప్ మిస్ మ్యాచ్ అయింది కదా. మరి నువ్వేం చేయాలి? దాన్ని ఫ్లోట్లోకి మార్చాలి. అండ్ దెన్ ఓకే, ఇక్కడ ఏకి ఇంకా ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏ వేరియబుల్ వాడేసాము. అక్కడ డిక్లేర్ చేసిన ఏ వేరియబుల్ వచ్చేసి ఇంట్. సో దీన్ని కూడా మోడిఫై చేసుకుందాం. మేబీ మనకి 1 అని పెడదాము, A1 అని. నెక్స్ట్ మనకేంటి? ఈ సెకండ్ కంప్యూటేషన్ని B1 అనుకుందాం. 5/9 అగైన్ అది మనకేం రావాలి? ఫ్లోట్లో రావాలి. ఇప్పుడు చూడు, B1 అనుకొని 5/9 చేద్దాము. ఇప్పుడు ఏం చేయాలి? సెల్సియస్ అనే వేరియబుల్ తీసుకొని A1 ఇంటూ B1 చివరికి అదే కదా వాళ్ళు చేస్తుంది అని ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఇక్కడ ఒకసారి ర్యాండమ్ వాల్యూ ఇద్దాం. ఒక 144 ఇస్తే డిగ్రీ సెల్సియస్లో ఇది 45.5 డిగ్రీస్ అంట. మనకి ఇదే ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేద్దాము. అండ్ నేను కూడా ఇక్కడ ఇన్పుట్ 114 ఇచ్చాను. సో అక్కడ 114 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 114 ఇద్దాము. ఒకసారి దీన్ని రీరన్ చేద్దాము. ఏమొచ్చింది? 0.0 వచ్చింది. దీందా కాదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. అండ్ మళ్ళీ రీరన్ చేద్దాం.
దీనిది 0.0 వచ్చింది. ఎందుకు వచ్చింది? బేసిక్స్. మళ్ళా మనం బేసిక్స్ మర్చిపోయాం. ఏంటి? ఇక్కడ ఫ్లోట్ ఫార్ ఈక్వల్స్ టు 114 అని ఇచ్చాము. ఓకే, అంటే ఏంటి? ఫార్కి 114 అనే డేటా స్టోర్ అయింది. ఇది ఫ్లోట్కి సంబంధించింది. ఇక్కడ A1 అనే డేటా తీసుకొని ఆ సబ్ట్రాక్ట్ అయిన డేటా ఎంత ఉందో ఇక్కడ ఫ్లోట్ మైనస్ ఇంటీజర్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్లోట్ అయింది కాబట్టి ఇక్కడ ఫ్లోట్కి సంబంధించిన డేటా పెట్టా కాబట్టి ఇక్కడ సమ్ ఎక్స్ అనే డేటా వస్తుంది. ఇది బాగానే ఉంది. మరి ఇక్కడ ఏమవుతుందో చూద్దాము. నేను ఎంత అంటున్నా? 5/9 అంటున్నా. డివిజన్ ఆపరేటర్ చెప్పేటప్పుడు చెప్పా ఏమని? బై డిఫాల్ట్గా డివిజన్ అనేది ఇంటీజరు, అది ఫ్లోట్ని ఇవ్వదు, కోషియంట్ని మాత్రమే ఇచ్చిద్ది. ఎప్పుడైతే నువ్వు 9/5 చేస్తున్నావో ఎంత ఇక్కడ అయ్యేది? 9 కన్నా తక్కువ ఉంది. ఆబ్వియస్గా ఇదే మాడ్యూల్ అయింది. ఇక్కడ నీకు 0 టైమ్స్ డివిజన్ అయింది. బేసిక్స్ ఫండమెంటల్స్ మర్చిపోవద్దు. అందుకే ఇక్కడ మనకేమవుతుంది? ఎప్పుడైతే నువ్వు 5/9 అంటున్నావో అది ఇక్కడ 0 కింద రెప్లికేట్ అవుతుంది. ఇప్పుడేంటి? ఫ్లోట్ అయినా కానీ ఇది ఫ్లోట్ కాబట్టి 0.0 కింద చేసిద్ది. ఎందుకు? ఇక్కడ నాకు ఫ్లోట్ B1 5/9 అంటే 0. దో ఇక్కడ ఫ్లోట్ అయినా నువ్వు ఇక్కడ ఇంటీజర్ డేటా వస్తున్నా ఇంటీజర్ కన్నా ఫ్లోట్ అనేది పెద్దది కాబట్టి, ఎందుకంటే డెసిమల్ సిస్టమ్ని కూడా యాక్సెస్ చేసిద్ది కాబట్టి ఇది డిఫాల్ట్గా కంపైలర్ చేసే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. కాబట్టి ఇక్కడ నీకు అలాంటి ఎర్రర్ రాలేదు. అగైన్ బేసిక్స్ మర్చిపోవద్దు. వన్స్ ఇక్కడ నీకు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నావు? A1ని ఫిక్స్ చేస్తున్నా అంటే సమ్ ఎక్స్ ఉంది. ఇక్కడ B1ని ఫిక్స్ చేస్తున్నా సమ్ 0.0 ఉంది. ఎనీథింగ్ ఇంటూ 0.7 0.0 0. సో సెల్సియస్ అనే దాంట్లో నీకు 0 స్టోర్ అవుతుంది. బిహైండ్గా నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇలా. మరి నాకు ఇక్కడ 0 రాకూడదంటే ఏం చేయాలి? ఈ డివిజన్ చేసేటప్పుడు నీకు డెసిమల్ ఫార్మెట్లో రావాలంటే ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్నా నువ్వు ఫ్లోట్ కింద టైప్ కాస్ట్ చేయి. ఐదర్ ఫ్లోట్ 5 అని రాసి బై 3 అన్నా చేయి, లేదా 9 అన్నా చేయి, లేదా 5 ఫ్లోట్ టైప్ కాస్టింగ్ చేయి. ఇప్పుడు ఏమైద్ది? నువ్వు ఇలా రాయడం వల్ల ఇది 5.0/9 అయింది. ఫ్లోట్ డివైడెడ్/9 ఫ్లోట్ ఫార్మెట్లో స్టోర్ అయింది. ఎందుకు? ఇక్కడ నువ్వు ఫ్లోట్ అని రాసావు కాబట్టి టైప్ కాస్టింగ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ 5/9.0 అగైన్ ఇది ఫ్లోట్ ఫార్మెట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లోట్ ఇచ్చిద్ది. అండ్ దాని ఫార్మెట్ నువ్వు స్టోర్ చేసుకోవాలనుకున్న ఫార్మెట్ కూడా ఫ్లోట్లో ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. దీన్నే మనం ఇప్పుడు చెక్ చేసి చూద్దాము. ఫస్ట్ నేను 5ని ఫ్లోట్ కింద పెడతాను. $45.555557 లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? 9ని ఫ్లోట్ కిందకి మారుస్తున్నాను. అలాగే డేటా వచ్చింది. ఇప్పుడు ఎంత మార్చినా ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇంట్ అని రాసుంటే మళ్ళా రీరన్ చేద్దాం. ఏమైంది? ఇక్కడ టైప్ కాస్టింగ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? నువ్వు కన్వర్ట్ అయిన డేటా ఫ్లోట్, బట్ ఇక్కడ నువ్వు ఇంట్ రాసావు. సో ఇలా ఎప్పుడన్నా ఆపరేషన్ చేసేటప్పుడు వచ్చే రిజల్ట్ డేటా ఏ టైపు, నేను స్టోర్ చేస్తున్న డేటా ఏ టైపు, మినిమం బేసిక్ ఆపరేటర్స్ కంప్యూటేషన్ అయిన తర్వాత ఎలాంటి డేటా రిటర్న్ అయ్యిద్ది అనేది చూసుకో. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈ క్వశ్చన్ ఏంటి? రివర్స్ 3-digit నెంబర్. రివర్స్ 3-digit నెంబర్. నేను ఎన్ని డిజిట్స్ అనేది కూడా ఫిక్స్ చేస్తున్నా. రివర్స్ 3-digit నెంబర్ అంటే ఏంటంటే ఇక్కడ సపోజ్ నేను ఇన్పుట్ 3, 2, 7 అని ఇస్తే
నాకు అవుట్పుట్ 7, 2, 3 అని అవ్వాలి. ఓకేనా? 7, 2, 3 అని అవ్వాలి. ఏముంది, ఈ 7 తీసుకొని ఇక్కడ పెడతా, ఈ 2 తీసుకొని ఇక్కడ పెడతా, ఈ 3 తీసుకొని ఇక్కడ పెడతా అనుకుంటున్నావా? అంత ఈజీ కాదు. క్వశ్చన్ మళ్ళా క్లియర్గా అయినా, ఒక ప్లేస్లో స్టోర్ అయిన డేటా అంటే 327 అనే ప్లేస్లో స్టోర్ అయిన డేటా సమ్ కంప్యూటేషన్ అయిన తర్వాత అదే డేటా ఉన్న కంటెంట్ నేను ప్రింట్ చేస్తే 723గా మారాలి. దీని వేరియబుల్ ఏ అనుకుంటే బిఫోర్ కంప్యూటేషన్ అది 327 అవ్వాలి, ఆఫ్టర్ కంప్యూటేషన్ అది 723 అవ్వాలి. మళ్ళా వీడియో పాస్ చేయి, బేసిక్ ఆపరేటర్స్ని ఎలా వాడి అసలు ఎలా కంటెంట్ని తీసుకురాగలవు అనేది కూర్చో, ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా టైం పట్టిని నీ స్కిల్ని డెవలప్ చేసుకో. అది వన్స్ మనం ఎప్పుడైతే డేటా స్ట్రక్చర్స్కి వెళ్తామో అప్పుడు నీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ ఎలాంటి లాజిక్ రాస్తే నాకు 723 వస్తుందో చూడు. ఇది చెప్పే ముందు 3తో 7ని డివిజన్ చేస్తుంటే నాకేమొస్తుంది? సరే, ఇది కాదు. అసలు ఎలా ఆ బ్రెయిన్ నుండి ఐడియా తెప్పియాలి అనేది చూద్దాం. అసలు ఒక ప్రాబ్లమ్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలనేది చూద్దాము. 327 నా గోల్ ఏంటి? ఫస్ట్ అక్కడ 7ని రప్పియాలి. ఎలా రప్పిస్తావు అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ 2ని రప్పించాలి, నెక్స్ట్ 3ని రప్పించాలి. దీన్ని ఎలా రప్పిస్తాము? సపోజ్ నేను 10ని తీసుకున్నా, 10ని తీసుకొని ఈ 327ని డివిజన్ చేసే 10తో డివిజన్ చేశాను. ఏమొస్తుంది? 320s 320, రిమైండర్ ఏమొస్తుంది? 7 వస్తుంది. సపోజ్ 4 అనే దాంతో 6ని డివిజన్ చేద్దాము. ఏమొస్తుంది? 4 1s 4, 2 వస్తుంది. ఐ హోప్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ ట్రిక్ నీకు ట్రిగర్ అయింది అనుకుంటున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 5తో 9ని డివైడ్ చేయాలి. 5 1s 5 వస్తుంది, రిమైండర్ 4 వస్తుంది. నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ నీకు రిమైండర్ అనేది ఈ రేంజ్ లోపల మాత్రమే వస్తుంది. బట్ ఎప్పుడైతే నువ్వు 10 తీసుకుంటావో అఫ్కోర్స్ ఇక్కడ కూడా n-1 దాకా అంటే 0 నుండి 9 దాకా వస్తాయి. కానీ ఇక్కడ వచ్చే రిమైండరు లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 32, 10 3s 30 అంటూ, అంటే ఈ 10 అనే ప్రాపర్టీని వాడి నేను ఒక నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా లేదా? లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. అంటే ఏంటి? నెంబర్ అనే దాంట్లో సపోజ్ 327 అనుకుంటే ఈ నెంబర్ని మోడ్యులో 10 వాడితే నాకు వచ్చేది ఏంటి? లాస్ట్ డిజిట్. అంటే 7 నాకు ఈ లాస్ట్ అనే డిజిట్లో వచ్చేసింది. 7ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. మరి మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 7 వచ్చేసింది, మరి నెక్స్ట్ ఏం చేయాలి? 2ని 2 ఎలా రప్పిస్తా? ఇప్పుడు 7 కాబట్టి నువ్వు అన్నట్టు మాడ్యూలో బాగానే ఉంది, తెప్పించేసాను. మరి 2 ఎలా రప్పిస్తా? డివిజన్ ప్రాపర్టీ ఆఫ్ 10. మళ్ళా 10 టేబుల్ని చూద్దాము. 327 10 డివైడ్స్ బై 32 320.
రిమైండర్ ఏంటి 7, రిమైండర్ 7 వచ్చింది. అండ్ ఇందాక ఇక్కడ నేను 320 అని వేసాను, అది కొంచెం మిస్టేక్, బట్ 32 టైమ్స్తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ 7 అనేది వచ్చింది. బట్ నువ్వు కోషియంట్ చూడు ఏమైంది, డివిజన్ ప్రాపర్టీ ఇన్హెరెంట్గా అది ఇంటీజర్ బేసిస్ మీద యాక్ట్ అవుతుంది. అంటే 32 వచ్చింది. ఏమైంది, లాస్ట్ డిజిట్ నువ్వు ఎప్పుడైతే 10తో డివైడ్ చేస్తావో లాస్ట్ డిజిట్ పోయింది. ఇప్పుడు ఇదే ప్రాపర్టీని వాడుకుంటే నేను నెంబర్ డివైడెడ్ బై 10 అని పెట్టి లాస్ట్ డిజిట్లో నేను ఒకటి 7 అని ఎక్స్ట్రాక్ట్ చేశా. ఇప్పుడు ఇదే నెంబర్ని మళ్ళా డివిజన్ చేసి నెంబర్ అనే దానికి అప్డేట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూడు, ఇనీషియల్గా 327 ఉండాలి నెంబర్లో. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే 7 వచ్చింది. నెంబర్ డివైడెడ్ బై 10 అంటే కోషెంట్ వచ్చింది. ఈ కోషెంట్ మళ్ళీ నేను అదే నెంబర్లో పెడితే అంటే ఫెచ్ అయ్యి కంటెంట్ మళ్ళీ ఇదే కంటెంట్లో 32 అని అప్డేట్ అవుతుందిగా. ఇప్పుడు మళ్ళీ నేను ఇదే స్టెప్ ఫాలో అవుతా, దాని తర్వాత ఇది, మళ్ళా దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. ఐ హోప్ లైక్ నీకు ఆ కోర్ పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, మళ్ళా ఇప్పుడు అప్డేట్ అయిన నెంబర్ని తీసుకొని మళ్ళా మాడ్యులో 10 చేసి ఇప్పుడు నేనేంటి లాస్ట్ సెకండ్ డిజిట్ అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడే అంత స్టోర్ అయింది. ఇప్పుడు నాకు అప్డేట్ అయ్యున్న ఈ లాస్ట్ సెకండ్ డిజిట్ అప్డేట్ అయిన నెంబర్లో నుండి మాడ్యులో 10 చేస్తే 2 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా, మళ్ళా నేను నెంబర్ బై 10 చేసి ఇదే నెంబర్కి రాస్తాను. ఇప్పుడు ఏమైంది, 32 కాస్త 3 అయింది. అండ్ దెన్ రిపీట్ ఇట్ అగైన్. నెక్స్ట్ టైం ఏంది, ఫస్ట్ డిజిట్లో 3 ఉండిద్ది, నెంబర్లో 0 ఉండిద్ది. దీంతో మనకి 3 వేరియబుల్స్ తీసుకున్నాము. ఫస్ట్ డిజిట్ వేరియబుల్, సెకండ్ డిజిట్ వేరియబుల్, థర్డ్ డిజిట్ వేరియబుల్. అంటే ఫస్ట్ డిజిట్లో నేను సంహౌ ఉంది 327 కాబట్టి ఇక్కడ నేను 3ని తెప్పించుకున్నా, 2ని తెప్పించుకున్నా, 7ని తెప్పించుకున్నా. ఇప్పుడేం చేయాలి చూడు, ఇప్పుడేం చేయాలి, నాకు అంటే ఉన్న డేటాని ఇండివిజువల్ డిజిట్ కింద స్ప్లిట్ చేసి దాన్ని ఒక్కో వేరియబుల్లో స్టోర్ చేశా. ఇందులో 3 ఉంది, 2 ఉంది, 7 ఉంది. నాకేం కావాలి, ఇదే నంబర్లో 723 కావాలి. అంటే ఏం చేయొచ్చు, ఈ థర్డ్ నెంబర్ తీసుకొని ఇంటూ 10 చేస్తే మనకి ఎంత వస్తుంది, 70 అని వస్తుంది. దీనికి నేను సెకండ్ నెంబర్ యాడ్ చేస్తే, సెకండ్ డిజిట్ యాడ్ చేస్తే 72 వచ్చింది. నెక్స్ట్ ఇదే నెంబర్ని తీసుకొని మళ్ళా ఇంటూ 10 చేసి దానికి నేను ఫస్ట్ నెంబర్ యాడ్ చేస్తా. ఏమైంది, 720 ప్లస్ 3 723. ఇప్పుడు దీన్ని ఒక రిజల్ట్లో స్టోర్ చేసి ఆ రిజల్ట్ని యాక్చువల్గా నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది, 723. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి ఈ వీడియో చూడు. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాము. దీనికి నేను ఒక కొత్త జావా క్లాస్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మన నెంబర్ ఏంటి, 327. ఫస్ట్ మనం ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుద్ది, మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే నెంబర్ మాడ్యులో 10 అని రాస్తే 7 అనేది స్టోర్ అయిపోయిందా. ఇప్పుడు మరి మన నెంబర్లో ఆ ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాము. ఇప్పుడు మరి ఆ నెంబర్ని తీసేయాలి అంటే
నెంబర్ డివైడెడ్ బై 10 చేసి అదే నెంబర్లో స్టోర్ చేయొచ్చుగా. అండ్ దీన్ని ఇలాంటి దాన్ని మనము అసైన్మెంట్ ఆపరేటర్స్లో చూసాము. షార్ట్ హ్యాండ్గా దీన్ని ఎలా రాయొచ్చు, నమ్ ఈక్వల్స్ టు నెంబర్ బై 10 అనే బదులు నంబర్ ఈక్వల్స్ నమ్ బై 10 అనొచ్చుగా. రెండు చేసే పని ఒకటే కదా. ఇప్పుడు దీంతో ఏమైపోయింది, లాస్ట్ డిజిట్లో 7ని స్టోర్ చేశాను, అప్డేట్ అయిన నెంబర్లో 32 ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తా. ఇప్పుడు మిడ్ డిజిట్ అంట, దీన్ని మళ్ళా నంబర్ మాడ్యులో 10 అంటున్నా, అండ్ దెన్ నెంబర్ బై 10 చేస్తున్నా. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ అంటున్నా, సేమ్ నెంబర్ మాడ్యులో 10 చేస్తున్నా, అండ్ దెన్ నెంబర్ బై 10 చేస్తున్నా. ఇప్పుడు నెంబర్లో 0 అయిపోయింది, నాకు కావాల్సిన 3 కంటెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను, దీనికి నేను ఇంట్ రివర్స్ నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని లాస్ట్ నెంబర్లో 7 ఉంది అంటే లాస్ట్ డిజిట్ ఇంటూ ఇక్కడ స్టాండర్డ్గా 3 డిజిట్సే ఉన్నాయి అని తెలుసు కాబట్టి దీన్ని ఇంటూ 100 చేసి దాని తర్వాత ఇప్పుడు ఇది 700 అయింది అంతేనా. దాని తర్వాత మిడ్ డిజిట్ని ఇంటూ 10 చేస్తే అదేమైంది, మిడ్ డిజిట్లో 2 ఉంది కాబట్టి 20 అయింది. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ని యాస్టీస్గా వదిలేద్దాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 700 ప్లస్ 20 ప్లస్ 3 అయింది అంటే 723గా. ఇప్పుడు ఈ ఒరిజినల్ నెంబర్లో రివర్స్ చేసిన నెంబర్ని స్టోర్ చేసి ఆ నెంబర్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇదే నెంబర్ని ఎగ్జిక్యూట్ అవ్వకముందు అంటే మన కంప్యూటేషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఎంత, మన కోడ్ కంప్యూటేషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎంత. ఒకసారి రిజల్ట్స్ చూద్దాము. ఎగ్జిక్యూట్ అవ్వకముందు 327, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 723. అండ్ ఒక్కసారి దీన్ని మనము డీబగ్ చేసి లైన్ బై లైన్ ఎలా వెళ్తుందో చూద్దాము, సో దట్ నీకు కూడా ఇంటర్నల్గా ఒక క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇంటర్నల్గా మనకి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నెంబర్లో 327 ఉంది. ఇప్పుడు కన్సోల్లోకి వెళ్ళి చూస్తే 327 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఎప్పుడైతే నేను నెక్స్ట్కి వెళ్తానో లాస్ట్ డిజిట్ అనే వేరియబుల్ క్రియేట్ అయింది, అందులో 7 ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్కి వెళ్తా చూడు, 327 కాస్త 32 అయింది. ఎందుకు, అప్డేట్ చేసి నెంబర్కి అప్డేట్ చేసాం, 32 చేంజ్ అయింది. అండ్ దెన్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసాము, అప్డేట్ అయిన దాంట్లో నుండి మాడ్యులో 10 చేసాము, అండ్ దెన్ మళ్ళీ వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయిన 3 నుండి మాడ్యులో 10 తీస్తున్నాము, నెక్స్ట్ 3 వచ్చింది, మళ్ళీ డివైడెడ్ బై 10 చేస్తున్నాము, ఇప్పుడు 0 అయిపోయింది. సో 3 డిజిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన లాజిక్ చేద్దాం. ఇక్కడేంటి, ఇక్కడేమవుతుందో చూద్దాం. ఇక్కడేంటి, డీబగ్ బేసిస్ మీద వెళ్తుంటే ఇక్కడ 7 ఉంది, 7 ఇంటూ 100 అంట ఇక్కడ. నెక్స్ట్ మిడ్ డిజిట్లో 2 ఉంది, 2 ఇంటూ 10 అన్న. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ 3 ఉంది, ఈ మొత్తాన్ని ప్లస్ చేస్తున్నా, ఏమవుతుంది 700 ప్లస్ 20 ప్లస్ 3, 723 అనా. సో ఇలా ఆ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీన్ని మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. రివర్స్ అనే 723 క్రియేట్ అయింది, యాక్చువల్ డేటాలోకి మనం మళ్ళీ పెట్టాలి కాబట్టి యాక్చువల్ డేటాలో పెట్టాము, అండ్ దెన్ అది ప్రింట్ చేసేసింది కన్సోల్లో. నెక్స్ట్ మెయిన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఇలా ఒక నెంబర్ని మనం రివర్స్ చేస్తాము. అండ్ ఇది జస్ట్ 3 నెంబర్స్ కాబట్టి ఇలా రాసాము. వాట్ ఇఫ్ నేను n అనేది నెక్స్ట్ లైక్ n అనేది ఈ కేసులో 3, సపోజ్ నేను అనేది 10 అంటే n 15 అంటే
n 200 అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ 200 డిజిట్స్ స్టోర్ చేసుకోగలిగితే, లేదా యాజ్ ఆఫ్ నో లైక్ ఒక 15 20 తీసుకుందాం, ఇదన్నా కష్టమే కదా. మరి దానికి ఎలా, వీటిల్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే మనము లూప్స్ వాడతాము. ఆ టైంలో ఇంకా క్లియర్గా అసలు ఎందుకు లూప్స్ అంటే ఏంటో తెలుసుకొని ఎందుకు అది పనికొచ్చిందో చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నో 3 డిజిట్స్ కాబట్టి మనం ఇలా మాన్యువల్గా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ మ్యాక్సిమం నెంబర్ అమాంగ్ 3 నెంబర్స్ అంట. అంటే ఏంటి, ఇన్పుట్ నేను 3 నెంబర్స్ ఇస్తాను, నాకేం కావాలి అంటే అవుట్పుట్లో 3 రకాలు కావాలి. ఒకటి ఈస్ ఏ మ్యాక్స్, ఇఫ్ ఇన్ కేస్ మ్యాక్స్ అయితే ట్రూ అని, ఇఫ్ ఇన్ కేస్. నెక్స్ట్ ఈస్ బి మ్యాక్స్, అదవునా కాదా అనేది దాని రెప్లికేటివ్, లైక్ ట్రూవా ఫాల్సా అని, ట్రూవా ఫాల్సా అని. ఈస్ సి మ్యాక్స్, ఇక్కడ నాకు ట్రూవా ఫాల్స్ అని రావాలి. సో ఈ పర్టికులర్ ఇన్పుట్ మీద చూస్తే బీకి ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇక్కడ బి దగ్గర ఈజ్ బి మ్యాక్స్ అనగానే ట్రూ అని, ఈజ్ ఏ మ్యాక్స్ అనగానే ఫాల్స్ అని, ఈజ్ సి మ్యాక్స్ అనగానే ఫాల్స్ రావాలి. నాకు ఇలా ప్రింట్ చేయాలి. మళ్ళీ ఒకసారి వీడియో స్టాప్ చేసి ప్రాసెస్ ఏంటి, ఎలా నీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆలోచించి మళ్ళా రా. పెన్ను పేపర్ మీద పెట్టందే ఏ లాజిక్ వర్క్ అవ్వదు, అది గుర్తుపెట్టుకో. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఏ ఈక్వల్స్ టు 31, బి ఈక్వల్స్ టు 55, సి ఈక్వల్స్ టు 24 అన్నా. నీకు తెలుసు చూడంగానే 55 ఎక్కువ కదా కాబట్టి బి కదా అని చెప్పేసావు. ఎలా రియాక్ట్ అవుతుంది నీ బ్రెయిన్, ఎందుకు 55 పెద్దదని చెప్పింది, ఎందుకు నంబరింగ్, మనకున్న నంబరింగ్ సిస్టంలో 24 అనేది ఇక్కడ ఉంటుంది, 31 ఇక్కడ, 51 ఇక్కడ. కాబట్టి నంబరింగ్ సిస్టంలో ఇది 0కి ఇది చాలా డిస్టెన్స్గా ఉంది కాబట్టి అది ఏ వేరియబుల్కి పాయింట్ చేస్తుందో ఆ డేటా, ఆ వేరియబుల్ పేరు చెప్పావు. దీన్నే లాజిక్లో ఎలా పెట్టాలి, మరి లాజిక్లో పెట్టాలంటే మనకి ఏ ఆపరేటర్స్ ఉన్నాయి, ఇది ఏది పెద్దదా ఏది చిన్నదా అని ఎలా చెప్తున్నావు, కంపారిజన్ ఆపరేటర్స్. ఇక్కడ ఇది పెద్దదా కాదా అంటే ఇక్కడ నీకు డేటా తెలుసు కాబట్టి 55 పెద్దది అంటున్నావు. బట్ జనరల్గా ఏంటి, నీకు 3 వేరియబుల్ ఇస్తా, ఈ 3 వేరియబుల్లో డేటా ఏంటనేది నీకు తెలియదు కదా. కొన్నిసార్లు చూస్తే కానీ తెలియదు, అంటిల్ అన్లెస్ చూస్తే కానీ తెలియదు. కొన్నిసార్లు ఏ పెద్దది అవ్వచ్చు, కొన్నిసార్లు కంటెంట్ బట్టి బి లేకపోతే సి. మరి ఎలా చెప్తావు, ఇక్కడ కాబట్టి 35 డేటా చూసేసి చెప్పేసావు. మరి అప్పుడు ఎలా నేను జనరలైజ్డ్గా రాయాలి. కోడ్ అనేది ఎప్పుడన్నా నువ్వు జనరలైజ్డ్గా ఆలోచించాలి, అంతేగాని ఒక టెస్ట్ కేసుకో లేదా 2 టెస్ట్ కేసుల గురించో ఆలోచించకూడదు. నువ్వు రాసిన కోడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెస్ట్ కేసు లేదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్పుట్, ఆ కోడ్ అనేది వర్క్ అవ్వాలి. టెస్ట్ కేసెస్ మీద డిపెండ్ అయ్యే కోడ్ రాయకూడదు. మరి ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, ఇప్పుడు ప్రతి కోడ్ని నువ్వు ఎన్ని కేసెస్లో ఆలోచించగలవు అన్ని కేసెస్లో ఆలోచించాలి, అప్పుడు నీకు జనరలైజ్ స్టేట్మెంట్ వస్తుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, ఇఫ్ ఇన్ కేస్ డేటా ఏ పెద్దదై ఉంటే నువ్వు దాన్ని ఏ పెద్దది అనేది దాన్ని ఎలా ప్రూఫ్గా చెప్తావు, నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు, ఎలా ప్రూవ్ చేస్తాము, ఏ పెద్దదై ఉంటే ఏమవుద్ది, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ పెద్దదై ఉంటే దాని మీనింగ్ ఏంటి, ఏ అనేది బి కంటెంట్ కన్నా పెద్దదై ఉండాలి అండ్ సి కంటెంట్ కన్నా పెద్దదై ఉండాలి, అంతేనా. అప్పుడేనా నువ్వు చెప్పగలవు ఏలో ఉన్న కంటెంట్ బీసీ కన్నా పెద్దదై ఉండాలి. మరి ఇప్పుడు రెండిట్లో పెద్దదవ్వాలి ఒకటేనా, 2 అంటే ఏంటి, ఏ అనేది బి కన్నా పెద్దదవ్వాలి స్ట్రిక్ట్గా, సి కన్నా పెద్దదవ్వాలి అండ్ 2 కేసుల్ని సాటిస్ఫై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ 2 కేసెస్ని ఇలా సాటిస్ఫై చేస్తే అంటే
ఏ గ్రేటర్ దాన్ బి అయ్యి అండ్ బి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఆటోమేటిక్గా మనకి ఒక బులియన్ ఈక్వేషన్ వస్తుందిగా. ఇక్కడ ఒక వేరియబుల్ పెట్టుకో, అప్పుడు ఈజ్ ఏ గ్రేటర్ అని. మరి బిని ఎలా చెక్ చేస్తావు? ఇంతే. ఇఫ్ బి కానీ ఏ కన్నా గ్రేటర్ అయ్యి అదే బిలో ఉన్న వాల్యూ సి కన్నా పెద్దగా అయితే, అంటే రెండిటికన్నా పెద్దగా అయితే రెండు ట్రూ అవ్వాలి సి. అందుకే నేను అండు పెట్టా. ఏ ఒక్కటి ట్రూ అయితే చాలు అంటే ఆర్ పెడతా. ఇక్కడ నాకు రెండు మస్ట్ అండ్ షుడ్. ఒకటి గొప్ప అని చెప్పాలి అంటే అది దానికన్నా మిగతా రెండు చిన్నవి అవ్వి ఉండాలి కదా. ఇప్పుడు ఏంటి, ఇది అగైన్ ట్రూ ఆర్ ఫాల్సా కాబట్టి ఈజ్ బి గ్రేటర్. ఇఫ్ ఇన్ కేస్ ట్రూ అయితే నాకు ఇక్కడ ట్రూ వస్తే మళ్ళీ ఇక్కడ బులియన్. సిమిలర్గా సి కేస్ కూడా అంతే. ఇప్పుడు ఈ వాల్యూ ప్రింట్ చేస్తావు. దాని బేసిస్ మీద రెస్పెక్టివ్గా నాకు ఈ అవుట్పుట్ వస్తుంది. ఏముంది, ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇక్కడ in a equals to 31, b equals to 55, c equals to 24. ఇక్కడ int bool is a greater అంటే ఏమవ్వాలి, a greater than b అవ్వాలి and a greater than c అవ్వాలి. And then boolean is b greater than a ఉండాలి and b greater than c ఉండాలి. And then boolean is c greater than a ఉండాలి and c greater than b ఉండాలి. మూడు కేసెస్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఏంటి, జస్ట్ ఇక్కడ మన ప్రింట్ స్టేట్మెంట్స్ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. డస్ ఏ ఈజ్ గ్రేటర్ అని ఇక్కడ నేను అగైన్ ఈ స్టేట్మెంట్ని కాపీ పేస్ట్ చేస్తున్నా అండ్ జస్ట్ ఇక్కడ మోడిఫై చేస్తాను. అండ్ దెన్ సి అండ్ హియర్ ఏ అండ్ దెన్ బి నెక్స్ట్ సి. ఒకసారి రన్ చేస్తున్నా. ఇక్కడ మనం యాక్చువల్ కంటెంటే పెట్టాము. మనం ఇక్కడ ప్రింట్ చేయాల్సింది ఈజ్ ఏ గ్రేటర్, ఈజ్ బి గ్రేటర్ అండ్ దెన్ ఈజ్ సి గ్రేటర్. యా, చూడు 55 బి కాబట్టి డస్ బి గ్రేటర్ ట్రూ అని ఇచ్చింది, మిగతా రెండు ఫాల్స్ అని ఇచ్చింది. ఇప్పుడు దీన్ని తగ్గించి ఇప్పుడు ఏది గ్రేటరో చూద్దాము. ఇప్పుడు మనకేం రావాలి, 31 రావాలి. ఎందుకు, నేను జనరలైజ్డ్గా అన్ని కేసెస్ని ట్యాకిల్ చేశా కాబట్టి నువ్వు కూడా ఎప్పుడన్నా ఒక కోడ్ రాస్తుంటే జనరలైజ్డ్గా ట్యాకిల్ చేసేలాగా ఉండాలి. అంతేగాని ఒకదానికి ట్యాకిల్ చేసి ఇంకో దానికి ట్యాకిల్ చేయకుండా ఉండడం కాదు. అని ఇక్కడ -31 పెట్టా. ఇప్పుడేం రావాలి, సి రావాలి. సి అనేది గ్రేటర్ వచ్చింది అండ్ మిగతా రెండు ఫాల్స్ వచ్చింది. సో ఈ వీడియోకి అయితే అంతే. మనం నెక్స్ట్ వీడియోలో ఇక కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాము. లైక్ ఇఫ్ ఎల్స్, టెర్నరీ ఆపరేటర్స్ అండ్ స్విచ్ కేసెస్, వీటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఇందులో కూడా ఒక టాపిక్ అవ్వగానే ఇఫ్ ఎల్స్ మీద కొంచెం గ్రిప్ ఎక్కువ రావాలి. ఇది బేస్ కిందే వస్తుంది బట్ స్టిల్ కొంచెం గ్రిప్ రావాలి. ఒక 10 to 15 క్వశ్చన్స్ నేను సపరేట్ ప్లేలిస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సిమిలర్గా స్విచ్ కేసెస్ కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.